హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. అదేవిధంగా ఇది రైటర్ గారి ఛానల్ అండి. శ్రీధర్ గారు మరెవ్వరికీ కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ కొంతమంది పేర్లు మార్చి కాపీ చేసి యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు. సేమ్ స్టోరీని మీరు ఎక్కడైనా చూసినట్లయితే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 79వ భాగం. సవి, మనం అలా షాపింగ్కి వెళ్దామా అని అడిగింది సరయు. రేపు ఎగ్జామ్ ఉందదినా. అలాగా, సరేలే, నేను మీ అన్నయ్యకి కాల్ చేస్తాను అంటూనే సంజయ్కి కాల్ చేసింది. చెప్పు సరు, షాపింగ్కి వెళ్ళాలి. అక్కడి నుండి బయట డిన్నర్ చేసేసి వద్దామా? షాపింగ్ ఓకే, కానీ డిన్నర్ మాత్రం బయట వద్దు, నాకు ఇష్టం ఉండదు. సరే అయితే, నీకోసం నేనే స్పెషల్గా డిన్నర్ రెడీ చేస్తాను. నన్నైతే షాపింగ్కి తీసుకెళ్ళాలి. కానీ సరు, మళ్ళీ పేషెంట్లు హాస్పిటల్ అనకు సంజు, నాకు కోపం వస్తుంది. ఓకే, త్వరగా వస్తాను, రెడీగా ఉండు అనడంతో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ అంటూ ఫోన్ని కిస్ చేస్తుంటే అటుగా వచ్చిన సాకేత్ వాళ్ళ మాటలు విని చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏమైంది సాకేత్, ఎందుకంత డల్గా వెళ్తున్నావు అని అతన్ని చిరాకుని చూసి అడిగింది సరయు. ఏం లేదు, కొంచెం హెడేక్గా ఉంది. నవ్వుతూ దగ్గరికి వచ్చిన సరయు, నాతో ఎప్పుడూ అల్లరి చేస్తూ సరదాగా ఉండే నా మరిది ఈసారి ఎందుకో మూడీగా కనిపిస్తున్నాడు. ఎందుకు అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడిగితే, నథింగ్ వదినా, అన్నయ్య చాలా స్ట్రిక్ట్గా వార్న్ చేశాడు, అల్లరి తగ్గించి చదువుకోమని. మీ అన్నయ్య నన్నే అనుకున్నాను, ఇంట్లో అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నాడా? రాధికని తలుచుకుంటూ, అన్నయ్య ఎవరినైనా కంట్రోల్ చేయగలడు వదినా, ఆ కెపాసిటీ తనకుంది అని చెప్పి వెళ్ళిపోతే, ఏంటో ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒక్కోసారి ఏం మాట్లాడతారో ఏమీ అర్థం కాదు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది సరయు. రాధిక గురించి ఆలోచిస్తున్న రమ స్టవ్ మీద రైస్ పొంగిపోతున్నా గమనించకపోవడంతో ఫాస్ట్గా వచ్చి ఆఫ్ చేసింది సరయు. అత్తయ్య, ఎక్కడ ఆలోచిస్తున్నారు? అయ్యో, చూసుకోలేదమ్మా. ఏమైంది అత్తయ్య, అందరూ అదోలా ఉన్నారేంటి? సవితలో ఎప్పట్లా అల్లరు లేదు. వదిన అంటూ ఫ్రెండ్లీగా హక్ చేసుకునే సాకేత్ ఈరోజు మూడీగా ఉన్నాడు. మీరేమో ఏదో పోగొట్టుకున్నట్టు దిగాలిగా ఉన్నారు. ఎవరు సంజుతో మాట్లాడట్లేదు. ఏం జరిగింది అత్తయ్య అని డౌట్గా అడిగింది సరయు. నవ్వుతూ, అలాంటిదేం లేదమ్మా, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అయినా నేను వాడితో మాట్లాడకపోవడమేంటి? నేను మాట్లాడుతుంది నువ్వు చూడలేదు అంతే. సవికి సాకేత్కి పరీక్షలు జరుగుతున్నాయి కదా, ఎంత పనున్నా నా పని నాకుంటుందిగా, అందుకే నీతో మాట్లాడటానికి టైం కుదరట్లేదు. నువ్వు అలాంటివన్నీ మనసులో పెట్టుకోకు అని ఆప్యాయంగా సరయు తల నిమురుతుంటే ఆవిడ చేతిని పెదవులు కానించుకుని, అంతేనా, నేనింకా ఏదేదో ఊహించుకున్నాను. నవ్వి రమ వంట పనిలో పడితే, ఏ వంట చేస్తున్నారత్తయ్య? బెండకాయ. అబ్బా, నాకు అదంటేనే చిరాకు. నీకు వేరే ఏమైనా చేస్తానులే. మీకెందుకు అత్తయ్య శ్రమ, నాకు సంజుకి నేను సపరేట్గా చేసుకుంటాను అనగానే చేతిలోని గరిట జారిపోయింది రమకి. అదే అత్తయ్య, నాకు సంజుకి వంట విడిగా చేసుకుంటాను అంటున్నా. నువ్వంటే తినవు, కానీ వాడికెందుకమ్మా? ఎందుకంటే మేమిద్దరం కలిసి తింటాం కాబట్టి. అలాంటప్పుడు ఒకరికొకరు తిని మరొకరు తినకుండా ఎందుకు చెప్పండి? అదేదో ఇద్దరికీ నచ్చింది చేసుకుంటే బాగుంటుంది కదా అంటూ ఆవిడ మాట కోసం చూడకుండా వాళ్ళిద్దరి కోసం సపరేట్గా ప్రిపేర్ చేస్తుంటే అప్రయత్నంగా రమ ఆలోచనల్లో రాధిక మెదిలింది. అందరం కలిసి చేద్దాం అత్తయ్య, బాగుంటుంది కదా, సరదాగా మాట్లాడుకుంటూ చేయొచ్చు. నిజమే, కానీ ఒక్కొక్కరు ఒక్కో టైంలో వస్తారు కదే. అయితే ఏంటి, మన వాళ్ళ కోసం మనం ఆ మాత్రం వెయిట్ చేయలేమా? ప్లీజ్ అత్తయ్య, ఈరోజు బావ కూడా తొందరగా వస్తానన్నాడుగా, మనం బావ కోసం వెయిట్ చేద్దాం. ఎన్నోసార్లు రాధిక తనతో అన్న మాటలు గుర్తొస్తుంటే తెలియకుండానే కలవరం మొదలైంది రమలో. ఇదంతా ఏమీ పెద్దగా పట్టించుకొని సరయు సపరేట్గా పన్నీర్ కర్రీ, రోటీ, గోబీ ఫ్రై చేసి, అత్తయ్య, ఇది సపరేట్గా పెట్టాను, ఎవరిని టచ్ చేయొద్దని చెప్పండి, నేను కాస్త ఫ్రెష్ అయి వస్తాను, సంజయ్ వచ్చాక షాపింగ్కి వెళ్ళాలి అంటూ సరయు వెళ్ళిపోతే వెళ్తున్న తనని చూస్తుండిపోయింది రమ.
సాకేత్ స్వయంగా రాధిక కోసం అన్ని వైపులా వెతుకుతుంటే సంజయ్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాధిక ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలిసిన పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతూ తన రూంలోకి వచ్చిన సంజయ్ని వెనుక నుండి చుట్టేసింది సరయు. ఆ స్పర్శ ఎవరిదో అర్థమై నేను తర్వాత మాట్లాడతాను అంటూ లైన్ కట్ చేసి నవ్వుతూ వెనక్కి తిరిగి ఆమెకి దూరం జరగబోయాడు. వదలకుండా అతని మెడ చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కుని, ఏమైంది? నేను దగ్గరికి వస్తే దూరం తిరుగుతావేంటి? ఇది ఢిల్లీ కాదు మేడం, మా ఇల్లు. అమ్మతో సహా అందరూ ఇంట్లోనే ఉన్నారు. మనిద్దరం ఇలా ఉంటే బాగోదు. ప్లీజ్ అర్థం చేసుకో అంటూ సున్నితంగానే తనని దూరం జరగకపోతే ఉక్రోషంగా, ఉంటే ఉండని, నాకేంటి, నేనేమైనా ఎవరినైనా పట్టుకున్నానా? నాకు కాబోయే మొగుడినే కదా. అత్తయ్య వాళ్ళు అర్థం చేసుకుంటారులే. కానీ ఇప్పటికే మన మధ్య చాలా దూరం వచ్చింది సంజు. ఇంకా నువ్వు నన్ను దూరం పెట్టకు ప్లీజ్ అంటుంటే తన మాటల్లో తనను ఎంతలా మిస్ అవుతుందో తెలుస్తుంటే ఆమె నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, మన పెళ్లి వరకు కొన్ని రెస్ట్రిక్షన్స్ తప్పవు. వాటిని బ్రేక్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటూ మరోసారి ఆమె చెక్కిలి మీద ముద్దిచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు సంజయ్. ఇక లేట్ చేయకూడదు. వీలైనంత తొందరగా డాడీ రాగానే ముహూర్తాలు పెట్టించమని చెప్పాలి అనుకుంది సరయు. అతయ్య, మేము షాపింగ్కి వెళ్ళొస్తాం అని సరయు అంటే సంజయ్ని చూస్తూ జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అని చెప్పి రమ లోపలికి వెళ్ళిపోయింది. కోపంగా సాకేత్ చూసిన చూపుకి రెక్లెస్గా నవ్వుతూ సరయుని తీసుకొని షాపింగ్కి స్టార్ట్ అయ్యాడు సంజయ్. పొద్దున్నే కదా వచ్చావు సరు, అప్పుడే షాపింగ్ ఏంటి? యాక్చువల్గా నాకు నీతో టైం స్పెండ్ చేయాలనుంది. ఇంట్లో అయితే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు, అందుకే ఇలా తీసుకొచ్చాను. పని పాట లేకుండా ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం చెప్పు? లేదంటే నేను హాస్పిటల్లోనే ఉండి పేషెంట్లు రోగాలు అంటూ కూర్చునేవాడివి. నీ గురించి నాకు తెలీదా? ఇన్ని రోజుల తర్వాత కలిశాను కదా, నా కోసం స్పెషల్గా నువ్వే ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేద్దు పదా అంటూ తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్తుంటే తన వెనకే మాల్లోకి వెళ్ళిన సంజయ్కి లేడీస్ సెక్షన్లో ఎదురుగా మెరూన్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్లో బొమ్మకు కట్టిన లెహంగాని చూడగానే అప్రయత్నంగా రాధిక గుర్తొచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? లెహంగా చాలా బాగుంది కదా. అవును, నేను అది తీసుకోనా? నువ్వా? అదేంటి అలా అంటావు? లెహంగా నీకు నచ్చిందంటే నా కోసమే కదా. కానీ నీకది సెట్ అవుతుందో లేదో. ఎందుకు సెట్ అవ్వదు? చాలా బాగుంది. ఎంతైనా నీ సెలెక్షన్ సూపర్ పదా అంటూ ఆ లెహంగాని ఓపెన్ చేయించింది. వావ్ సంజు, ఇది నిజంగానే చాలా బాగుంది. ఒకసారి ట్రయల్ వేసుకుని వస్తాను. వదిలే సరి, నీకు ఇదంత బాగోదేమో. ఏమైంది నీకు? ఇంత అందమైన లెహంగాని నాకు బాగలేదంటున్నావు. అంటే అది బాగా అలవాటున్న వాళ్ళు వేసుకుంటే బాగుంటుందేమో. నడుం మీద చేతులు పెట్టుకొని, నీకు నచ్చిందిగా, అలవాటు చేసుకుంటాలే అంటూ ఆ లెహంగా తీసుకొని ట్రయల్ రూమ్లోకి వెళ్ళింది సరయు. చెప్తే వినదు కదా అని అసహనంగా ఫీల్ అవుతున్న సంజయ్కి ఆ రోజు గౌతమితో షాపింగ్కి వచ్చినప్పుడు రాధికకి తీయించిన చుడీదార్ కనిపించింది. ఏంటి అలా చూస్తున్నావు? ఆ డ్రెస్ నచ్చిందా? అదేం లేదు బావా, బాగుంటేనూ చూస్తున్నా. బాగుంది కాబట్టి చూస్తున్నావుగా, నచ్చితే తీసుకో. అయ్యో వద్దు బావా, మొన్నే కదా నా కోసం మీరు చీర తెచ్చారు, నాకది చాలు, ఇంకేం వద్దు అని సున్నితంగా దాన్ని అక్కడే పెట్టి వెళ్ళిపోయింది రాధిక. డ్రెస్ కొనుక్కోమంటే ఎందుకింత ఫీల్ అవుతుంది అనుకుంటూ ఆ రోజు ఆ డ్రెస్ కూడా కలిపి ప్యాక్ చేయించి రాధికకి ఇచ్చాడు. ఇప్పుడు అదే డ్రెస్ చూసి ఆమె కళ్ళల్లో కనిపించిన సంతోషం ఇప్పటికీ తన కళ్ళ ముందే మెదులుతుంది. చిన్న విషయానికి కూడా సంతోషపడే తన అమాయకమైన కళ్ళు, ఏం కావాలన్నా నోరు తెరిచి అడగలేని తన సున్నితమైన మనసు గుర్తొస్తుంటే, ఎక్కడున్నావు రాధిక? ఇంత పెద్ద సిటీలో నీలాంటి అమ్మాయి ఒంటరిగా అసలు ఉండగలదా? నిన్నెక్కడని వెతకాలి? నిన్ను నా నుండి దూరంగా వెళ్ళమన్నానే కానీ ఉన్న ఫలంగా ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పానా? ఒక్క మాట నన్ను అర్థం చేసుకొని నాతో మాట్లాడుంటే ఎంత బాగుండేది. తప్పు నాది కూడా ఉంది. సాకేత్ మాటలకి ఏమీ తెలియని నిన్ను దోషిని చేశాను. కానీ నువ్వు ఇలా వెళ్ళిపోతావని నిజంగానే అనుకోలేదు అంటూ టేబుల్ మీద గట్టిగా చేత్తో కొట్టి, ఎందుకు ఇలా చేసావు రాధా? నువ్వు కనిపించకుండా పోయి 24 గంటలు దాటిపోయింది. ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో, ఎంతలా ఇబ్బంది పడుతున్నావో అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతుంటే, సంజు చూడు ఎంత బాగుందో అంటూ సరియు పిలవడంతో ఆమె వైపు చూసిన సంజయ్కి లెహంగాని లంగావణిలా వేసుకున్న సరయులో తెలియకుండానే రాధిక రూపం కనిపిస్తుంటే, రాధా
అంటూ రెప్ప కొట్టడం మర్చిపోయి చూస్తుండిపోయాడు సంజయ్. దగ్గరికి వచ్చి, సంజు ఎలా ఉన్నాను అంటున్న సరయు స్థానంలో, బావా ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను అంటూ సిగ్గుపడుతూ తలుంచుకున్న రాధిక రూపమే కళ్ళ ముందు మెదులుతుంటే తెలియకుండానే కళ్ళల్లో చెమ్మ చేరగా, రాధా అని అస్పష్టంగా పలుకుతూ ఎదురుగా ఉన్న సరయుని హక్ చేసుకున్నాడు సంజయ్.